నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన చేపట్టారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సత్యవేడు వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిరంజన్ రెడ్డి మరియు జిల్లా యువజన కార్యదర్శి బెల్ట్ రమేష్ గార్ల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనా కాలంలో యువగలం పేరుతో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మంత్రిగానున్న లోకేష్ మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గిస్తామని అబద్ధపు హామీలిచ్చి మన దేశంలో ఎక్కడా లేని రేట్లను మన రాష్ట్రంలో అమలు పరుస్తున్నారు. దీనినే సంపద సృష్టి అంటారేమోనని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజలను 3 సంతానం ఉంటే 30,000, 4 పిల్లల్ని కంటే 40,000 ఇస్తాం లాంటి హామీలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రజలే చర్చించుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలపై భారం మోపకుండా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఏవిఎం బాలాజీరెడ్డి, ఎంపీటీసీలు శర్వణ, బాలయ్య, రాబిన్, సుధాకర్, గురునాథం, సర్పంచ్లు శేఖర్, మధు, రాజు, ఆనంద్, కనకరాజ్, చెంచయ్య, నాయకులు ఎంపీ రవి, సురేష్, గోపాల్ రెడ్డి, జీవయ్య, పళని, సోము, రాజేష్, చంద్రబాబు, ఈశ్వరయ్య, సురేంద్ర రెడ్డి, నాగరాజు, దయాల్, డేవిడ్, రాము తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జై జగన్, జై జగన్. పెంచిన డీజిల్ ధర వెంటనే, పెంచిన డీజిల్ పెట్రోల్ ధర వెంటనే, పెంచిన డీజిల్ ధర వెంటనే, పెంచిన పెట్రోల్ ధర వెంటనే, పెంచిన పెట్రోల్ ధర వెంటనే, పెంచిన పెట్రోల్ ధర వెంటనే. జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి ఇంకా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని సత్యవేడు నియోజకవర్గంలో సత్యవేడు మండలంలో ధర్నా చేయడం అనేది నిర్వహిస్తున్నాము. గతంలో 2014లోనే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది. 2019 తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్రోల్ ధరలు పెంచలేదు. 2024లో యువగలంలో లోకేష్ గారు పెట్రోల్ తగ్గిస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో పెంచేది లేదు అనే మాట యువగలంలో ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఇచ్చిన హామీని దొంగలో దొక్కి 31% అదనంగా వ్యాట్ విధిస్తూ రోడ్డు సెస్లో ఒక 4% విధిస్తూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 1 లీటర్ పెట్రోల్ ధర కానీ డీజిల్ ధర కానీ అత్యధికంగా రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉందేనంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఈ రకంగా ప్రజలను దోచుకు తింటూ ప్రజలపైన విపరీతమైన భారాలు వేస్తున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ప్రతి ఒక్క కమోడిటీస్ పైన ధరలు అనేది పెరుగుతుంది. ఇది పేద మధ్యతరగతి వర్గాలకు చాలా ఇబ్బందికరమైన విషయము. ఈ రకంగా ఒక వచ్చిన ఒక విషయం మేరకు ఒక వ్యక్తికి 3,690 రూపాయలు ఒక ఏడాదికి అదనపు భారాన్ని మోపుతున్నారు. ఈ 3,690 రూపాయలు పూర్తిగా ప్రభుత్వానికే చెందుతుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇంత సెస్ లేదు.
సంక్షేమ పథకాలను వేటిని ఇవ్వకుండా సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా ఈ రకంగా ప్రజల మీద బాధితుడు కార్యక్రమం పెట్టుకున్న ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము నిరంకుశత్వ ధోరణి నశించాలని, అదే రకంగా పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుకుంటూ సవినయంగా సెలవు తీసుకుంటున్నాను. మనం చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ హామీలు కానీ సక్రమైన పద్ధతిలో నెరవేర్చలేదు. అలవి కాని హామీలంతా ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. ఈరోజు చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలో విపరీతంగా పెంచేశారు. నాకు తెలుస్తూ ఉన్నది, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇదే కాదు, ఊరికే ఒక శాంపుల్ వదులున్నారు, ఇంకా పెద్ద మొత్తం పెంచే పరిస్థితిలో ఉన్నది. దీన్ని ఆరంభంలోనే ఖండిస్తేనే వాళ్ళు భయపడి కొంతమేరకి కట్టుదిట్టం అవుతారనే ఉద్దేశంతోనే మన జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈ నిరసన ర్యాలీలు చేపట్టున్నాం. మనకు తెలుస్తా ఉన్నది, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా పోయింది ఒక పక్క అయితే, స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే ఈసారి వైఎస్ఆర్సీపీ విజయ్ దుందుబి మోగిస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సుమారు రెండు నెలలు అయితే కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. మనకందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ఏ రేట్లు కూడా పెంచమని చెప్పినారు. ఇప్పుడు ప్రతి రేటు విపరీతంగా పెరిగిపోయింది. కరెంటు బిల్లులు కానీ, బస్ ఛార్జీలు కానీ అన్ని విపరీతంగా పెంచేశారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్నప్పుడు ఎప్పుడు కానీ ఒక గ్రామ సచివాలయం కూడా అర్హులైన ప్రతి పేదవాడికి ఆ సంక్షేమ పథకాలు అందే విధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఎప్పుడు పోయినా గ్రామ సచివాలయానికి ఒక 100 మంది అక్కడ అర్జీలు రాసేవాళ్ళు కానీ, బెనిఫిట్ పొందేవాళ్ళు ఆఫీసర్లు ఒక 10 మంది, ఈ విధంగా కళకళలాడుతూ ఉండింది గ్రామ సచివాలయం. ఈ రోజు పోయి చూస్తే ఎక్కడికైనా పోండి, ఇప్పుడే కూడా పోదాం, ఎక్కడ గ్రామ సచివాలయం పోయినా తాళాలు వేస్తున్నాయి. ఒకవేళ తెరిచిపెట్టుంటే ఒకే ఒక ఆఫీసర్ ఉంటాడు. వచ్చే అర్హులకి సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. మనకందరికీ తెలుసు. ఈ రోజు నేను చూస్తున్నాను, ప్రాక్టికల్ గా భర్త చనిపోతే వెంటనే పెన్షన్ ఇవ్వాలా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఇస్తున్నాడు. ఈ రోజు చూస్తే 1.5 సంవత్సరం అయింది, ఇంతవరకు భర్త చనిపోయిన వాళ్ళకి విడో పెన్షన్ ఇలా. ఆ మరి పరిస్థితిలో అర్హులకి సంక్షేమ ఫలాలు అందే పరిస్థితి కూడా లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. దానివల్ల ఖచ్చితంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు మనం గట్టిగా ఉంటే రాబోయే స్థానిక సంస్థల్లో మనం ఖచ్చితంగా ఈజీగా గెలుచుకుంటాము, విజయ దుందుకు మోగిస్తాము. ఇదే విధంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ఇదే విధంగా వ్యతిరేకిస్తూ ఉంటే మనకి ప్రజలకి అంతా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గాని అటు ఢిల్లీలో ఉండే ప్రభుత్వం కూడా సరిలేదనేది ఈ పరిస్థితి వల్ల తెలుస్తున్నది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల కోసమే వీళ్ళు దీన్నంతా మూసిపెట్టున్నారు. లేకపోతే ఎలక్షన్ ముందే వీళ్ళు పెంచాలని అనుకున్నారు. ఎలక్షన్ కోసం దీన్ని దాచిపెట్టి మళ్ళీ ఇప్పుడు పెంచినారు. ఇదే కాదు, ఇంకా విపరీతంగా అన్ని వస్తువులపైన కూడా పెంచే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఈ విషయాలంతా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నదని తెలియపరుస్తూ ఈరోజు ఈ ర్యాలీ తాలూకా ఆఫీస్ వరకు పోయి తహసీల్దార్కి రిప్రజెంటేషన్ ఇస్తూ ఈ పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించాలని కూడా ఈరోజు కోరడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మన వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక వందనాలు. జై హింద్, జై జగన్.